ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. గీతాబంధువులకు నమస్కారము. ఇంతవరకు భగవంతుడు ప్రామాణికంగా తాత్వికంగా ఆత్మ గురించి వివరించాడు. ఏమని? ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు, ఆత్మ కాల్చబడదు, తడపబడదు, ఆత్మ ప్రమాణాలకు అందదు, ఇలాంటి లక్షణాలన్నీ చెప్పాడు. 11వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు చెప్పాడు భగవానుడు. ఈ బోధ తాత్కాలికంగా ఆపాడు. ఇప్పుడు లౌకిక స్థాయి నుండి, అంటే అతి సాధారణ స్థాయి నుండి చెప్తున్నాడు. కానీ ఇది భగవంతుని యొక్క మాట మాత్రం కాదు. వచ్చే 2 శ్లోకాలు 26, 27 శ్లోకాలు, ఈ 2 శ్లోకాలు కూడా లౌకిక స్థాయి నుండే చెప్పాడు భగవంతుడు. ఇప్పుడు 26వ శ్లోకం. అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యతే మృతం తథాపి త్వం మహాభావో నైవం శోచితుమర్హసి. పుట్టుదానిగా ఆత్మపోముదానిగా, పుట్టుదానిగా ఆత్మపోముదానిగా, ఆత్మ విషయము భావించియుండినా వచ్చేది పోవును, పోయేది వచ్చును, దుఃఖపడుటకు కారణము లేదయా. పుట్టుదానిగా ఆత్మపోముదానిగా, ఆత్మ విషయము భావించియుండినా వచ్చేది పోవును, పోయేది వచ్చును, దుఃఖపడుటకు కారణము లేదయా. శ్రీకృష్ణదేవుని గీతా సారముంగని పులకరించనే మత భారతావని, పులకరించనే మత భారతావని. అర్జున, ఒకవేళ ఆత్మ ఎప్పుడూ పుడుతూ ఉంటుంది, ఎప్పుడూ చస్తూ ఉంటుందని భావిస్తున్నావా? ఒకవేళ అలా చూసినా కానీ నువ్వు దుఃఖింప అవసరం లేదు అంటున్నాడు భగవంతుడు. ఈ శ్లోకం అధచ అని ప్రారంభించాడు. ఈ శ్లోకాన్ని ఇలా ప్రారంభించినప్పుడే విషయం మరో మలుపు తిరిగిందని అర్థం. అధచ అంటే ఒకవేళ ఆత్మ ఎప్పుడూ పుడుతూ ఉంటుంది, చస్తూ ఉంటుందని భావించినా నువ్వు దుఃఖపడే అవసరం లేదు అంటున్నాడు అర్జునుడు, అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు ఇలా అంటున్నాడంటే, కొందరు దేహమే ఆత్మ, దేహం పుడితే ఆత్మ పుడుతుంది, దేహం చస్తే ఆత్మ చస్తుంది అనేటువంటి భావనలో ఉంటారు. ఈ మధ్యలో క్షణం క్షణం ఈ దేహం మారుతుంది అని చెప్తుంటారు. వీళ్ళను చార్వాకులు అంటారు. అంటే ఇలాంటి వాదాలను అనుసరించి చూసినా దుఃఖానికి హేతువు కనిపించదు. దేహంతో కలిసి పుట్టడం జన్మ, దేహంతో కలిసి మరణించడం మృత్యువు. చచ్చేది మళ్ళీ మళ్ళీ చస్తుంది, పుట్టేది మళ్ళీ మళ్ళీ పుడుతుంది. ఈ వాదమే నిత్యం అనుకున్నా దుఃఖపడే అవసరం లేదు. ఎందుకంటే చచ్చింది మళ్ళీ వస్తుంది కాబట్టి. ఇంతవరకు ఏం చెప్పాడు భగవంతుడు? ఆత్మ అవికార్యము, నిత్యము అని చెప్పాడు.
ఇక్కడ దానికి భిన్నంగా లౌకిక దృష్టితో ఒకవేళ ఆత్మ వికార్యమే అని భావించినా దుఃఖింప అవసరం లేదు అంటున్నాడు. ఆత్మ సత్, ఆత్మ లేకుండా పోవడం అనేది ఉండదు. ఇదంతా మనం చెప్పుకున్నాం, భగవంతుడు చెప్పినటువంటి మాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఆత్మ పుడుతూ ఉంటుంది, చస్తూ ఉంటుంది అని భావించినా దుఃఖపడ అవసరం లేదు అంటున్నాడు. ఎందుకంటే దుఃఖించి సాధించేది ఏముంటుంది? పుట్టేది పుడుతూనే ఉంటుంది, చచ్చేది చస్తూనే ఉంటుంది. కాబట్టి దుఃఖానికి అవసరం లేదు అంటాడు, దుఃఖపడడానికి. అర్జున, ఈ శ్లోకంలో నేను వినిపించినటువంటి వాదము ఇది నా సిద్ధాంతం కాదు, ఇది నీ అభిప్రాయం అని కూడా నేను భావించడం లేదు. బుద్ధి పెరగని వాళ్ళ కోసం నేనే కొన్ని మెట్లు దిగి మాట్లాడుతున్నాను అర్జున, అంతే. నువ్వు మాత్రం నిత్యాత్మవే, నువ్వు ఇది అర్థం చేసుకుంటావని నేను భావిస్తున్నా అంటున్నాడు. లోకంలో ఎన్నో రకాలు మనుషులు ఉంటారు. అందుకోసము ఒక విషయాన్ని అందరూ ఒకే విధంగా రిసీవ్ చేసుకోలేరు. కొందరు ఏమంటారు, నేను దేహాన్ని, నాకు ఒక ఆత్మ ఉంది అంటారు. ఇది వెస్టర్న్ ఫిలాసఫీ. నేను ఆత్మను, నాకు ఒక దేహం ఉంది, ఇది ఇండియన్ ఫిలాసఫీ. ఇది ఇండియన్ ఫిలాసఫీ. తర్వాత 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. జననమొందిన వాడు మరణమొందును, జననమొందిన వాడు మరణమొందును, మరణమొందిన మరల జన్మ తప్పదు అనివార్య విషయము ఈ జగమునందున. దుఃఖమొందుట నీకు తగదు అర్జున. జననమొందిన వాడు మరణమొందును, మరణమొందిన మరల జన్మ తప్పదు అనివార్య విషయము ఈ జగమునందున. దుఃఖమొందుట నీకు తగదు అర్జున. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించని మత భారతావని, పులకరించని మత భారతావని. పుట్టిన వాడికి చావు తప్పదు, చచ్చిన వాడికి జన్మ తప్పదు. అనివార్యమైన ఈ విషయానికి నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు అంటున్నాడు భగవానుడు. ఈ శ్లోకం కూడా సామాన్యుల దృష్టిని అనుసరించి చెప్పిందే, కానీ యథార్థంగా ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పుట్టిన వాళ్ళే, పైనుండి ఊడిపడ్డ వాళ్ళు కాదు. పుట్టిన వాళ్ళు చావకుండా ఆపే శక్తి ప్రపంచంలో ఇంత మట్టికి ఎవరికి లేదు. పుట్టడం అనేటువంటి లక్షణం ఉన్నప్పుడు చావడం అనేది అవలక్షణం కాదు. పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు, మరణించిన వాడు తిరిగి పుడతాడు. అలా పుడుతూ చస్తూ ఉండేది ఆత్మ అని భావించిన దుఃఖించడానికి హేతువు లేదు అంటున్నాడు. కాబట్టి ఎందుకు దుఃఖపడుతున్నావు అర్జున అంటున్నాడు భగవంతుడు. బండి
బయలుదేరేది గమ్యాన్ని చేరాలనేటువంటి లక్ష్యంతోనే బండి బయలుదేరుతుంది. అలాగే ఈ బ్రతుకు బండి బయలుదేరేది మరణాన్ని చేరుకోవడానికే. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఇది మనం చూస్తున్నటువంటి విషయం. పుట్టి చావడం, చచ్చి పుట్టడం, ఇవే జనన మరణాలు. వీటిని ఇక్కడ భగవంతుడు అపరిహార్యాలు అంటున్నాడు. అంటే అనివార్యాలు, తప్పించుకోవడానికి వీలు లేనివి అని. ప్రపంచంలో మార్చగలిగేవి కొన్ని ఉంటాయి, అలాగే మార్చలేనివి కూడా కొన్ని ఉంటాయి. మార్చగలిగే వాటిని అవసరమైతే ప్రయత్నంతో మార్చుకోవచ్చు. ఒక దర్జీ అతనికి, ఒక టైలర్కు షర్టు కుట్టమని మనం గుడ్డ ఇస్తాం. అతను కొలతలు తీసుకుంటాడు, షర్టు కుడతాడు. ఒక్కొక్కసారి పొరపాటున ఆ షర్టు పొడుగు అవుతుంది అనుకోండి. అప్పుడు ఆ దర్జీ ఏం చేస్తాడు? అతను మళ్ళీ సరిచేసి అది మనకిస్తాడు. అంటే అది ప్రయత్నంతో మార్చుకోగలిగింది. కానీ మార్చలేనివి ప్రయత్నం చేసినా మారవు. అవే జనన మరణాలు. అవి జనన మరణాలు. ఈ మార్చలేని వాటిని మనస్సుతో అంగీకరించాలి. దట్స్ ఇట్. అప్పుడే మనుగడకు అర్థం ఉంటుంది. ఈ జనన మరణాలు మన చేతిలో లేవు. ఎందుకు పుట్టామో తెలియదు, ఎంతవరకు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో అర్థం కాదు. అందుకే ఒక కవి అంటాడు, పుట్టించమని అడిగినానా, పుట్టించితే అలిగినానా. ఇది ఒక కవి హృదయం. అర్జున, భీష్మాదులు మరణిస్తారని దుఃఖిస్తున్నావు. నీ దుఃఖానికి అర్థముందా? సరే, నువ్వు వాళ్ళని చంపవు, అలాగని వాళ్ళు చావకుండా ఉంటారా? నువ్వు చంపనంత మాత్రాన వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండేటట్లయితే మరి యుద్ధం అనే. నువ్వు చంపకపోయినా వాళ్ళు మరణించి తీరుతారు. అయినా నువ్వు యుద్ధానికి వచ్చావు, యుద్ధం చేయడానికి. ఏదో హత్యలు చేసినట్లు బాధపడుతున్నావు ఎందుకు? యుద్ధం అన్న తర్వాత ఇరువైపులా పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. పువ్వు కాయగా మారుతుంది, కాయ పండుగా మారుతుంది. ఈ మార్పు దేనికి? ఈ మార్పు చెట్టును అంటిపెట్టుకొని ఉండడానికి కాదు, చెట్టు నుండి రాలిపోవడానికి. అర్జున, అర్థం చేసుకో. చావు పుట్టుకలు ఆత్మకు అనివార్యాలే అని భావించిన, అపరిహార్యాలే అని భావించిన దుఃఖింపడానికి ఏమున్నది? ఒకవేళ మార్పు చేసే అవకాశం ఉన్నప్పుడు మార్పు చేసే ప్రయత్నం చేయకపోయినా దానికి ఫలితానికి ఒకవేళ దూరమైతే అప్పుడు దుఃఖిస్తే అర్థం ఉన్నది. కానీ అది మార్పు చేయలేనిది. ఇది మరణం, జనన మరణాలు ఇవి మార్పు చేయలేనివి. అప్పుడు ఈ దుఃఖిస్తే లాభం ఏముంటుంది? ఈ దుఃఖించడానికి ఏంటి అని అంటున్నాడు. అంటే మార్పుకు అవకాశం లేని దాన్ని అర్థం చేసుకొని అంగీకరించాలి అంతే. ఆందోళన చేసి దుఃఖించకూడదు. దుఃఖించినా సాధించేది ఏముంటుంది? ఉండదు. ఇప్పుడు అన్ని విషయాలలో ఐదర్ ఆర్ అని ఉండదు. ఎలాగంటే నీకు పెళ్ళి కావచ్చు, పెళ్ళి కాకపోవచ్చు, పిల్లలు పుట్టవచ్చు,
పుట్టకపోవచ్చు, చిట్ ఫండ్లో పెట్టిన డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇక్కడ మరణం రావచ్చు, రాకపోవచ్చు అనేటువంటి మాట ఉండదు. రాకపోవచ్చు అనేటువంటి వికల్పం ఉండదు. మరణం వస్తుంది అంతే, దట్స్ ఇట్. అంటే అలాంటి వాటి విషయంలో అంటే మన ప్రయత్నంతో దాన్ని మరణాన్ని నిరోధించేటువంటి స్థితిలో లేనప్పుడు అంగీకరించడం ఒకటే మార్గము అర్జున, అందుకోసం దుఃఖపడకు అంటున్నాడు. తర్వాత 28వ శ్లోకం ఏమంటున్నాడంటే, అవ్యక్తాదీని భూతాని వ్యక్త్యా మధ్యాన్ని భారత అవ్యక్త నిధనాన్యేన తత్రకా పరివేదన అంటున్నాడు భగవంతుడు. ప్రాణులన్నీయు పుట్టుటకు పూర్వము అగుపించవర్జునా ఇది మధ్య దర్శనం. ప్రాణులన్నీయు పుట్టుటకు పూర్వము అగుపించవర్జునా ఇది మధ్య దర్శనం. ఈ ప్రాణులన్నీ చావు పిదప జగతిలో అగుపించవర్జునా దుఃఖపడకు భారత. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించని మాతా భారతావని, పులకరించని మాతా భారతావని. అర్జున, సర్వప్రాణుల శరీరాలు మొదట్లో లేవు, మధ్యలో అగుపిస్తున్నాయి, గతించిన తర్వాత మళ్ళీ లేకుండా పోతాయి. అలాంటి విషయంలో దుఃఖపడవలసింది ఏముంది అంటున్నాడు భగవంతుడి శ్లోకంలో. ఈ ప్రపంచం ఒక ప్రసూతిశాల, ఈ ప్రపంచం ఒక శ్మశాన వాటిక. ఎందుకంటే అన్ని ప్రదేశాలలో ప్రాణులు పుడుతూనే ఉన్నవి, అన్ని ప్రదేశాలలో ప్రాణులు మరణిస్తూనే ఉన్నాయి. పుట్టుకకు ముందు ఎక్కడున్నాయో తెలియదు, చచ్చి ఎక్కడికి పోతాయో తెలియదు, అర్థం కాదు. దీన్నే ఇక్కడ ఏమంటున్నాడు అంటే భగవానుడు అవ్యక్తావస్థ అంటున్నాడు భగవంతుడు. అవ్యక్తావస్థ అంటే ఈ సుషుప్తిలాగా అది అవస్థ ఏమో అని అనుకోవద్దు. అవ్యక్తం అంటే ఇక్కడ అదర్శనం అని అర్థం, అంటే కనిపించని స్థితి అని. పుట్టుక ముందు కనిపించదు, చచ్చిన తర్వాత కనిపించదు, మధ్యలో కొంతకాలమే కనిపిస్తుంది. దీనికి ఆవేదన ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు శ్రీకృష్ణుడు. తెల్లవారక ముందు చీకటి ఉంటుంది, ఆ తర్వాత తెల్లవారుతుంది, సాయంత్రం పొద్దు వాలుతుంది, మళ్ళీ ప్రపంచం చీకటిలో కూరుకుపోతుంది. అంటే చీకట్లో నుండి వచ్చి చీకట్లోనే సాగిపోతుంది. రైలు బండిలో ప్రయాణం చేస్తుంటాం, మధ్యలో ఎవరో కలుస్తారు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు, వాళ్ళు ఎక్కడికి పోతారో తెలియదు. ఈ మాత్రానికి మధ్యలో ఏమున్నది ఈ దుఃఖము, ఏమున్నది ఈ సంతోషం? అర్జున, భీష్మద్రోణులు ఎక్కడి నుంచి వచ్చారో నీకు తెలుసా? ఎక్కడికి పోతారో నీకు తెలుసా? పోయేవాళ్ళు చెప్పిపోతారా? చెప్పిపోవడానికి ఎప్పుడు పోతారో వాళ్ళకి తెలుసా? ఎక్కడికి పోతారో వాళ్ళకి తెలుసా? తెలిస్తే మనతో చెప్పేవాళ్లే కదా వాళ్ళు. చెన్నైకి పోతున్నాడు ఒక మిత్రుడు అని చెప్పాడు, చెన్నైకి పోతున్నానని. చేరిన తర్వాత క్షేమంగా చేరుకున్నాను అని ఫోన్ చేశాడు. కానీ ఈ ప్రపంచంలో మరణించిన వాళ్ళు అలా చెప్పిపోతున్నారా? వాళ్ళు ఎక్కడ ఉండేది మనకు తెలుస్తా? ఒకవేళ తెలిస్తే ఎందుకు ఏడుస్తాం? వెళ్ళి తెచ్చుకుంటాం. అర్జున, ఎందుకు వచ్చిన ఈ ఆవేదన? ఇదంతా కా పరివేదన అంటున్నాడు భగవానుడు. అర్జున, కనిపించకుండా వచ్చి కనిపించకుండా పోయే వాళ్ళ కోసం ఏడవడం ఇది సముచితం కాదు. అనవసరంగా ఏడవకు, అలసిపోతావు అంటున్నాడు. ఇంతకు చావు అనేది ముగింపు అని ఎవరు చెప్పారు?
చనిపోయిన వాళ్ళు లేకుండా పోయేవాళ్ళు కాదు, కనిపించకుండా పోయేవాళ్ళు మాత్రమే, అంతే. జరిగేదే జరుగుతున్నది, జరగకూడనిది జరిగితే ఏడవాలి. అందరికీ జరిగేది మనకు జరుగుతున్నది. మరణం అన్నది ఒక మన ఇంట్లోనే జరిగిందా? అందరికీ జరిగిందే, అది మన ఇంట్లో జరుగుతుంది. ఈ జగత్తంతా భూతమయం. భూతమయం అంటే ఏదేది పుట్టిందో దాన్ని భూతం అంటారు. ఈ సృష్టిలో గోచరించేదంతా భూతకోటిలో లెక్క. పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు భూతాలు, పంచభూతాలు అంటాం కదా. ఈ స్థావర జంగమ చరాచర భూతాలు, అండజ పిండజ స్వేదజ ఉద్భుజ భూతాలు, ఇవన్నీ పుట్టుక కలవే. పుట్టుక అనిపించుకునేది ప్రతిది భూతమే. పుట్టినవన్నీ గిట్టి తీరుతాయి, పుట్టుట గిట్టుట కొరకే అన్నది ఇది తిరుగులేని సత్యం. ఇది ఈ భూతజాలం పుట్టకముందు అవ్యక్త స్థితిలో ఉన్నది, నశించిన తర్వాత మళ్ళీ అవ్యక్త స్థితిలోకి పోతుంది. మధ్యలో కొంతకాలం వ్యక్తంగా గోచరిస్తుంది. ఇంత మాత్రాన అర్జున ఎందుకు ఏడుస్తావు, ఎందుకు దుఃఖిస్తావు? ఒక కవి చెప్తాడు, ఎచ్చడ పుట్టెనో ఎచ్చడ పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి. ఈ నియమం నిరంకుశంగా చలామణి అవుతూనే ఉంది, అవుతుంది కూడా. ఈ ప్రాణి కనబడని స్థితి నుండి వచ్చాడు, మళ్ళీ కనబడని స్థితిలోకి వెళ్ళిపోతాడు. వాడు నీ వాడు కాడు, నువ్వు అతని వాడవు కావు. ఎందుకు ఇదంతా, ఈ దుఃఖం ఎందుకు దుఃఖపడతావు అర్జున? ముందు కనిపించగా మధ్యలో కనిపించి మళ్ళీ నశించే ఈ భ్రాంతి రూపమైనటువంటి ప్రాణుల కోసం ఎందుకు దుఃఖపడతావు అంటున్నాడు భగవంతుడు. స్మరవారం వారం చేతః స్మరనంద కుమారం. స్మరవారం వారం చేతః స్మరనంద కుమారం. స్మరవారం వారం గోపకుటీర పయోభృత చోరం. గోపకుటీర పయోభృత చోరం గోకుల బృందావన సంచారం. గోపకుటీర పయోభృత చోరం గోకుల బృందావన సంచారం. స్మరవారం వారం చేత స్మరనంద కుమారం. స్మరవారం వారం వేణురవామృత పానకిశోరం. వేణురవామృత పానకిశోరం సృష్టి స్థితి లయ హేతు విచారం. వేణురవామృత పానకిశోరం సృష్టి స్థితి లయ హేతు విచారం. స్మరవారం వారం చేత స్మరనంద కుమారం. స్మరవారం వారం పరమహంస హృద్ పంజరకీరం. పరమహంస హృద్ పంజరకీరం పటుధర ధేనుక మక సంహారం. పరమహంస హృద్